హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్. టుడే రెసిపీ కేక్. ముందుగా ఒక బౌల్లోకి అరకప్పు చక్కెర, కొంచెం యాలకుల గింజలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అరకప్పు చక్కెరకి మనకు ఒక కప్పు చక్కెర పిండి వరకు వస్తుంది. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. పావు కప్పు వరకు ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ అనేది ఫ్లేవర్లెస్ తీసుకోవాలి. అరకప్పు పెరుగు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత వీలైతే అంత మిక్స్ చేస్తూ ఉండాలి. మనకు క్రీమ్ టెక్స్చర్ ఉంటుంది కదా, అలా వస్తే కేక్ అనేది ఫ్లఫీగా పర్ఫెక్ట్ గా వస్తుంది. చూసారు కదా, ఇలా క్రీమీగా రెడీ అయ్యాక ఇందులోకి బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసాను నేను ఇక్కడ. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఏ స్వీట్స్ లో అయినా కొద్దిగా సాల్ట్ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 1 కప్పు గోధుమ పిండి వేసుకొని ఇలా బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. ఎక్కడ కూడా గోధుమ పిండి ముద్దలు లేకుండా పర్ఫెక్ట్ గా మిక్స్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. అలా అయితేనే కేక్ అనేది పర్ఫెక్ట్ గా బేక్ అవుతుంది. ఎక్కడ కూడా మనం తిన్నప్పుడు పచ్చిగా ఉండకుండా మంచిగా బేక్ అయిపోతుంది. బేకరీస్ లో మనం తింటూ ఉంటాం కదా బేసిక్ స్పాంజ్ కేక్ అని, సేమ్ అదే ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ గా పెడితే ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే లోకి కొంచెం నెయ్యి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గోధుమ పిండి అనేది చల్లుకోవాలి. ఇలా గోధుమ పిండి చల్లడం వల్ల మన కేక్ అనేది ఎక్కడ కూడా అంటుకోకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది. నేను ఇక్కడ ఎలాంటి ఓవెన్ యూజ్ చేయకుండా మనం ఇంట్లోనే గ్యాస్ స్టవ్ పైన ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా ముందుగానే కేక్ బ్యాటర్, ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీ ఉంటే కేక్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. కేక్ అనేది గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి పిల్లలకు ఇయ్యొచ్చు మనం, ఎందుకంటే గోధుమ పిండి చాలా హెల్దీ. మైదా యూజ్ చేయకుండా హెల్దీగా ఇలా ఇంట్లోనే కేక్స్ ప్రిపేర్ చేసి పెట్టండి. అస్సలు పిల్లలు బయట నుంచి కేక్స్ అడగరు, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం బ్యాటర్ అంతా మనము బేకింగ్ ట్రే లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక బేకింగ్ ట్రే అందులో పెట్టుకొని ఒక 30 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత మనకి కేక్ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది. చూసారు కదా, ఎక్కడ కూడా నైఫ్ కి అంటుకోకుండా వచ్చింది. ఇలా వస్తే కేక్ అనేది మనకి రెడీ అయినట్టు. ఒక 5 నిమిషాలు బాగా చల్లారనివ్వాలి. తర్వాత చాక్ తో ఇలా ట్రే నుంచి కేక్ ని సపరేట్ చేయాలి. ఇలా చేయడం వల్ల మన కేక్ అనేది ఎక్కడ కూడా అంటుకోకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది. వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కేక్ ని. కేక్ అనేది మనకి ఇక్కడ గోల్డ్ కలర్ వచ్చింది. మైదా పిండి యూస్ చేస్తే వైట్ కలర్ లో వస్తుంది. పిల్లలకి మైదా అంత హెల్దీ కాదు కాబట్టి ఇలా గోధుమ పిండితో చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వంటకాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా కేక్ ఎంత ఫ్లఫీగా వచ్చిందో. మీకు నచ్చిందా మరి కేక్? నచ్చితే కంపల్సరీగా ట్రై చేయండి. మీ పిల్లలకి టేస్ట్ చేయించండి. మీ ఇంట్లో అందరూ ఈ కేక్ కి ఫిదా అయిపోతారు. కేక్ లవర్స్ కి సెండ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.